అంటే మా ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాదిరిగా పేపర్ లీకేజ్ జరగల. ఇప్పటి డిఎస్సి మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరికి ర్యాంకులు రాలా. ఎవరికి అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. ఎవరికి అనుకూలంగా మేము మా హయాంలో ప్రత్యేకంగా ఎవరికి ఫేవర్ చేయాలని అనుకూలంగా ప్రత్యేకమైన జీవోలు తీసుకొని రాలా. పరీక్షలే రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల. పరీక్షలే రాయకుండా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు మా గవర్నమెంట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియోలు, వీడియోలు ఇలాంటి ఆధారాలు ఏ రోజు కూడా మా ప్రభుత్వ హయాంలో బయటికి రాలా. తేడా చెప్తున్నా. అప్పటికి మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పిచ్చి ఆరోపణలకు, చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు జరిగిన నిజమైన ఈ స్కామ్కు మధ్య తేడా చెప్తా ఉన్నా. బయటకు వస్తున్నదల్లా కేవలం చంద్రబాబు నాయుడు ఆక్రోశం, కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు చెప్తా, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో గతానికి సంబంధించి, మా ప్రభుత్వ హయాంలో ఏదైతే సోకాల్డ్ జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఈయన తప్పుడు ఆరోపణలు ఏదైతే చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారో దాని ఫ్యాక్ట్స్ లేకపోతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే ఏప్రిల్లోనే ఒక సిట్ వేశాడు. 2025 ఏప్రిల్లోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఒక సిట్ వేసినాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో, మళ్ళా చెప్తా ఉన్నా, ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పు జరగలేదని హైకోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్లు అఫిడవిట్ ఫైల్ చేసినారు. ఎప్పుడు? 14/11/2025 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, ఆయన అధికారులు కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది. ఆ అఫిడవిట్లో మెన్షన్ చేసిన పాయింట్లు చూస్తే I submit that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. The entire evaluation was conducted under the CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per procedure. The entire records, files, payments, particulars are available. ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ముందర చెప్తా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారి అధికారులే 14/11/2025 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది కోర్టులో. ఇది ఒకవైపున జరుగుతూ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రెండో సిట్ వేసినాడు. మళ్ళా మొదటి సిట్ మీద నమ్మకం లేక అఫిడవిట్లు ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పడ్డం మొదలుపెట్టేసరికి ఎలా ఇరికిచ్చాలా అనే తాపత్రయం అనేది బలంగా పెరుగుతూ రెండో సిట్ కూడా ఇది జరుగుతూ ఉండగానే రెండో సిట్ కూడా 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు.
నేను అడుగుతా ఉన్నా, సిట్లో ఉండేది ఎవరు అని. చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసేవారు కాదా అని అడుగుతా ఉన్నా. బురద జల్లడం కోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కొత్త అని అడుగుతా ఉన్నా. అలవాటే కదా ఆయనకు. కానీ ఎవరు ఎంత దారుణంగా బిహేవ్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ని అయితే ఎవరు బూడ్చిపెట్టలేరు, బయటికి రావాల్సిందే. ఎందుకంటే అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాబట్టి వాస్తవాలు ఆటోమేటిక్లీ బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు ముందు, ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ నుంచి నేను చెప్తాను ప్రతి పాయింట్ కొంచెం చూసుకోండి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది మేం కాదు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు గారే 76 రోజుల ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే మే 26, 2019, మళ్ళా రిపీట్ చేస్తున్న డేట్, మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మా గవర్నమెంట్ రాకమునిపే, మా గవర్నమెంట్ వచ్చింది 30th మే 2019 మా గవర్నమెంట్ వచ్చింది. అంటే మా గవర్నమెంట్ రాకమునిపే 26th మే 2019కే ప్రిలిమ్స్ కూడా అయిపోయినాయి, కండక్ట్ చేసేసినారు. మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 డిసెంబర్ 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం వీళ్లకు, ఈ ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు. ప్రిలిమ్స్లో పాస్ అయిన వీళ్లకు మెయిన్స్ కండక్ట్ చేయడమే మేము చేసింది. సో ఎక్కడి నుంచి వస్తాయండి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికైనా కూడా? ఎందుకు వస్తాయండి ఎవరికైనా కూడా? మా ప్రభుత్వం రాకమునిపే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పరీక్ష జరిగితే ఎంపికైన అటువంటి వాళ్లకు మెయిన్స్ కండక్ట్ చేశాం. దీనికి రాజకీయ రంగు పులుముతా ఉన్నారు. ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది చేస్తారనేది అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నారు. కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అలాంటి సమయాల్లో ఈ ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి కమిషన్లో